సాధారణంగా మన జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. కొన్ని సంఘటనలు మన ప్రమేయం ఉండి జరుగుతాయి, మన ఇన్వాల్వ్‌మెంట్‌తో జరుగుతాయి. కొన్ని సంఘటనలు మన ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా జరుగుతాయి. మనకి ఆ సంఘటన ఏదైనా హెల్ప్ చేస్తేనేమో ఓకే, అంతా బాగుంటుంది. లేదు, దానివల్ల మనకి ఏదైనా చెడు జరిగినప్పుడు వెంటనే దాన్ని బ్లేమ్ చేస్తాం. ఆ పరిస్థితులను మనం బ్లేమ్ చేస్తాం. ఆ సిచ్యువేషన్ వల్లే నేను ఇలా ఉన్నాను, ఆ రోజు అలా జరగడం వల్లే నేను ఇలా ఉన్నాను, ఆ రోజు అలా జరగకుండా ఉంటే నా నా లైఫ్ ఇంకోలా ఉండేది, నేను వేరే స్థాయిలో ఉండేవాడిని అని సాధారణంగా అంటూ ఉంటాం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిస్థితులది ఎప్పుడూ తప్పు కాదు. లైఫ్లో ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. సో ఆ పరిస్థితులను మనం ఎలా అర్థం చేసుకున్నాం, వాటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. దీనికోసం నేను మీకు ఒక ప్రిన్సిపల్ చెప్తాను. ద హీరో ప్రిన్సిపల్. హీరో, హెచ్ అంటే హ్యాపెనింగ్స్, ఈ అంటే ఎవాల్యుయేషన్, ఆర్ అంటే రెస్పాన్స్ వర్సెస్ రియాక్షన్, అండ్ ఓ అంటే అవుట్కమ్. ఇక్కడ హెచ్ హ్యాపెనింగ్స్ చెప్పాను కదా, మన లైఫ్లో మన ప్రమేయం ఉండి లేకుండా ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఆ జరుగుతున్న పరిస్థితులను, ఆ ఎదురవుతున్న సంఘటనలను నువ్వు ఎలా ఎవాల్యుయేట్ చేస్తున్నావు, అది చాలా ఇంపార్టెంటు. ఆ సిచ్యువేషన్ని నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు అన్నది ఇంపార్టెంటు. అర్థం చేసుకొని దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అన్నది ఇంపార్టెంటు. ఈ హ్యాండిల్ చేసే క్రమంలో సాధారణంగా మనం ఏం చేస్తాం, మోస్ట్లీ రియాక్ట్ అవుతుంటాం. ఏదైనా మనకి బ్యాడ్ జరిగేది లేదు, మన కోపం తెప్పించే వాటికి మనం జనరల్గా రియాక్ట్ అవుతుంటాం. ఆ రియాక్ట్ అవుతున్నాము అని అంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, దాని అవుట్కమ్ ఎలా ఉంటుంది, నెగిటివ్గానే ఉంటుంది. సో ఇక్కడ మనం రెస్పాండ్ అవుతున్నామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. రెస్పాండ్ అవుతున్నామో ఒక సిచ్యువేషన్కి అని అంటే మనం దాన్ని సరిగా అర్థం చేసుకొని దాన్ని బాగా హ్యాండిల్ చేస్తున్నామని అర్థం. అప్పుడు అవుట్కమ్ ఆటోమేటిక్గా పాజిటివ్గా ఉంటుంది. సో ఆర్ అంటే రెస్పాన్స్ వర్సెస్ రియాక్షను. ఎవాల్యుయేట్ చేసిన సిచ్యువేషన్కి నువ్వు రెస్పాండ్ అవుతున్నావా, రియాక్ట్ అవుతున్నావా. అవుట్కమ్ ఎలా ఉంటుంది, రెస్పాండ్ అయితే పాజిటివ్ అవుట్కమ్ ఉంటుంది, రియాక్ట్ అయితే నెగిటివ్ అవుట్కమ్ ఉంటుంది. సో జరుగుతున్న హ్యాపెనింగ్స్ని నువ్వు ఎలా ఎవాల్యుయేట్ చేస్తున్నావు, ఎవాల్యుయేట్ చేస్తున్నందుకు రెస్పాండ్ అవుతున్నావా, రియాక్ట్ అవుతున్నావా, అవుట్కమ్ పాజిటివ్గా వస్తుందా, నెగిటివ్గా వస్తుందా, దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే, అంటే పరిస్థితులను అర్థం చేసుకొని సరిగ్గా హ్యాండిల్ చేయగలిగితే మనం పరిస్థితుల్ని బ్లేమ్ చేసే అవకాశమే లేదు. సో లైఫ్లో జరుగుతున్న సంఘటనల్ని, ఎదురవుతున్న పరిస్థితుల్ని ఏదైనా సరే దాన్ని మనం సరిగ్గా ఎవాల్యుయేట్ చేద్దాం, సరిగ్గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేద్దాం, మన లైఫ్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్దాం. సో మీకు ఈ ప్రిన్సిపల్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ ప్రిన్సిపల్ ఫాలో అవ్వండి, మీలో మార్పు తప్పకుండా కనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.